ఇందాక కాంగ్రెస్ పార్టీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు, ఇంకో రీజన్ కనిపిస్తుంది. సడన్గా మీనాక్షి అంటే మీ ఇన్ఛార్జి అండ్ పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళకి ఎలివేషన్ వస్తూ ఉంది. అంటే ఇది ఏమన్నా కౌంటర్ మెకానిజం ఏమైనా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి రూపంలో ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఎందుకు అట్లా అనుకుంటారు? పార్టీ ప్రెసిడెంట్గా అతను మా పార్టీ అధ్యక్షుడు కదా, తను ప్రజల్లోకి వెళ్ళాలి కదా, అదే కదా పార్టీ చెప్పేది. తను అంతేనా? అంత సింపులేనా? అట్లాగే మా పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు పార్టీ ప్రెసిడెంట్ వెళ్తా ఉంటే తను కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను. మరి ఇన్ఛార్జ్గా వెళ్ళటం తప్పు ఎట్లా ఉంటుంది? ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాదయాత్ర చేసినట్టు నాకైతే గుర్తులేదు. మీరేమన్నా నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. అంటే ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదండి. ఇప్పుడు ఇక్కడ మీనాక్షి గారు వచ్చారు, ఆమె కొంచెం నేను జనంలోకి వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటున్నారు. పిసిసి పార్టీ తెలుసుకోవడం అంటే కాదు, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మనం. ఇంత పెద్ద ఎత్తున విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటిని ప్రజల్లో తీసుకొని పోవాల్సిన బాధ్యత కూడా పార్టీది కదా. సో ఆ కార్యక్రమాన్ని మనం చేయాలనేటువంటి ఆలోచనతో ఆమె దగ్గరుండి పార్టీని ప్రజల్లో తీసుకొని వెళ్ళి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ప్రచార కార్యక్రమంగా తీసుకొని ముందు పోతున్నారు. వాట్ ఈజ్ రాంగ్?